ఆఖరికి గుడిలో కూడా వదలకుండా మా ఆయన్నయితే టార్చర్ పెట్టేస్తున్నా వీడియోలతోని, ఫోటోలతోని. మా మావయ్యకైతే ఆల్మోస్ట్ అలవాటు అయిపోయినట్లే. జర్మనీ వచ్చిన తర్వాత మా మావయ్యని చాలా ప్లేసెస్ తిప్పాం కానీ ఈ టెంపుల్‌కయితే తీసుకొని రాలేదు. సో, ఇవాళైతే అక్కడికి వెళ్తున్నాము. సో, అది మా ఇంటికి కాస్తంత దూరమే. సో, ట్రైన్ ఎక్కైతే వెళ్తున్నాము. ఇక్కడ అన్ని బస్ స్టాప్స్‌కి కాదు కానీ ఆల్మోస్ట్ 95% ప్రతి బస్ స్టాప్‌కి ట్రైన్ స్టేషన్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో, చాలా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది ట్రాన్స్‌పోర్ట్ అనేది. అండ్ ఏ టైం, ఏ ట్రైన్ కనెక్టింగ్ ఉంటుంది, ఏ బస్‌కి కనెక్టింగ్ ఉంటుందన్నది క్లియర్ కట్‌గా మనకి మొబైల్‌లో ఉంటుంది. ఇంకా గుడికంటారా, మేము ఒక్కళ్ళమే అయితే రాలేదు. మా ఫ్రెండ్స్ మొత్తం గ్యాంగ్ అంతా వచ్చాము. ఇంకా ఇవాళ అయితే అర్చన కూడా చేయించుకున్నాము. ఆ ప్రసాదాన్ని అందరం పంచుకొని తింటున్నాం. మన ఇండియాలో అర్చనకి ఎంత తీసుకుంటారో నాకు తెలీదు కానీ ఇక్కడైతే 15 యూరోలు తీసుకున్నారు. మన ఇండియాలో ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోకండి అర్చనకైతే. గుడిలో ఎంతమంది జనాలు ఉన్నా పట్టించుకోకుండా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో అందరం రౌండ్‌గా కూర్చొని పోయి చక్కగా మాట్లాడుకుంటూ ప్రసాదాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. పాపం మా మావయ్య ఆ బత్తాయి పండు వాళ్ళటానికి చాలా కుస్తీలైతే పడుతున్నారు. గుడికి వెళ్ళినప్పుడు 5-10 నిమిషాలు మనం ఎక్కడైతే గుడిలో కూర్చుంటామో అది చాలా బెస్ట్ టైమ్‌గా ఫీల్ అవుతాను నేనైతే. ఈ గుడిలో స్పెషల్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరు దేవుళ్ళు ఇక్కడ ఉంటారు. సో, ఇక్కడికి వచ్చినట్లయితే ఇంకా ప్రత్యేకంగా ఈ దేవుడిని చూడలేదు, దర్శించుకోలేదు అనే ఫీలింగ్ అయితే ఉండదు. సో, కాసేపు అలా టెంపుల్‌లో స్పెండ్ చేసిన తర్వాత రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాము. డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరదామని. ఇవాల్టి ఈ మినీ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.